గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం. దిస్ ఇస్ అన్నమాట. 2 మ్యాచ్లు ఉన్నాయి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో నిన్న ఏదైతే మ్యాచ్ జరిగిందో సిఎస్కే కి పంజాబ్ కి, సో సిఎస్కే మీద హోప్స్ చాలా మందికి ఉన్నాయి, బట్ పంజాబ్ అనేది ఈజీగా గెలిచింది. సో ఈ రోజు మ్యాచ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, నిన్న చెన్నై ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి, సో ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ అనమాట, అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, చెప్పండి ఎలా అనిపిస్తుంది? ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చెప్పాలంటే బానే ఉంది. మ్యాచెస్ ప్రతిదీ బాగా రన్ అవుతున్నాయి. ఫస్ట్ 1 వీక్ అయితే బాగా మ్యాచెస్ లూజ్ అవటం చూసాం, కానీ ఇప్పుడు జరిగే మ్యాచెస్ లో ఏంటంటే కొంచెం బౌలింగ్ లైనప్స్ లేవని అనిపిస్తుంది బ్యాటింగ్ కంటే. ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు బ్రో. అదే బ్యాటింగ్ లైనప్స్ ఉన్నాయి కానీ బౌలింగ్ లైనప్స్ లేవు. ఎక్కడికక్కడ చూసుకోవాలి, మిస్ ఫీల్డ్స్ అవుతున్నాయి, ఎక్కువ క్యాచ్ డ్రాప్స్ అవుతున్నాయి. చూడాలి. నిన్న సిఎస్కే కి పంజాబ్ కి జరిగిన మ్యాచ్ లో సో ఫాల్ట్ ఎక్కడ జరిగిందంట? బేసిక్ గా చెప్పాలంటే మిస్ ఫీల్డ్స్ ఎక్కువ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రన్ రేట్ ఎక్కువ ఉంది వాళ్ళకి. అది కాక ధోని అన్న లేకపోవడం వల్ల బాగా నర్వస్ లో చేసి ఓడిస్తారు. అదే ధోని అన్న లేకపోవడం వల్ల కొంచెం నర్వస్ గా ఉండే. మేము కూడా నెక్స్ట్ మ్యాచ్ లో అన్న రావాలని కోరుకుంటున్నాం. ఓకే, సో ఈ రోజు ముంబైకి ఢిల్లీకి మ్యాచెస్ ఎలా? ఆబ్వియస్లీ ముంబై వన్ సైడ్ అయిపోతుంది. పక్కా ముంబై. అది ఫామ్ లో ఉంది కదా. ఉన్నా కూడా ముంబైలో మంచి ప్లేయర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, చాలా మంది ఉన్నారు. దాంట్లోనే ఉన్నారు. టాప్ 5 ప్లేయర్స్ అంతా దాంట్లోనే ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ బానే ఉంది, బౌలింగ్ లైనప్ కూడా బానే ఉంది. అంటే మనం చెప్పలేం కదా ఇప్పుడు పిచ్ కండిషన్ ఎలా ఉంది, బౌలింగ్ పిచ్, బ్యాటింగ్ పిచ్, దాన్ని బేస్ చేసుకొని మ్యాచ్ లనే జరుగుతున్నాయి. అట్లయినా కూడా చూసుకుంటే గానీ ముంబైకి అయితే మంచి ఫామ్ అయితే ఉంటది. ఎప్పుడు వాళ్ళు ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా కూడా మంచి ఫామ్ అప్ లో ఉంటారు. తర్వాత జీటీకి ఆర్ఆర్ కి అసలు ఈ మ్యాచ్ కోసం చాలా మంది వెయిటింగ్. వైభవ్ కొట్టే కొట్టుడు ఆబ్వియస్లీ ఆర్ఆర్ఏ, రాజస్థాన్ రాయల్స్, సూర్యవంశీ చిన్న పిల్లాడు ఆట ఆడిస్తుండంటే అదే చిన్నపిల్లాడు ఆటలు ఆడిస్తుండంటే ఒక రేంజ్ లో ఉంటది. చూస్తేనే అర్థమవుతుంటది మనకి. బేసిక్ గా రెగ్యులర్ గా చూస్తుంటాం కదా. సో నీకు నచ్చిన టీం ఏంటి? ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్లీ. ఆరెంజ్ ఆర్మీ. ఓకే, సో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో నీకు ఏ టీమ్స్ అంటే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్. ఇప్పుడు ఈ రోజు ఉండే మ్యాచ్ లలో ముంబై. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఈ రోజు ముంబైకి ఢిల్లీకి మ్యాచ్ ఉంది ఆఫ్టర్నూన్. సో ఎవరు గెలవాలంట? ముంబై. ఎందుకు అంత ఇష్టమా ముంబై? అంత ఇష్టం అంటే ఓకే, ఇష్టం అంటే ఇష్టం అంతే. ఇష్టమా? ఎవరంటే ఇష్టం? ముంబై. రోహిత్ శర్మ. ఓకే, రోహిత్ శర్మ వల్ల మీరు ముంబై మొత్తానికి సపోర్ట్ చేస్తారా? ఆఫ్ కోర్స్. ఓకే, సో ఈ రోజు మ్యాచ్ ఉంది కదా, మరి మీ ఫేవరెట్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు కదా. ముంబై టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఎంత కొట్టాలనుకుంటున్నా స్కోర్ ఈ రోజు? 200 కొట్టాలనుకుంటా ఈజీగా. ఓకే, సో ధోని వీళ్ళందరూ తెలుసా? ఐపీఎల్ తెలుసు. ధోని ఇంకా విరాట్ కోహ్లీ. సో మెయిన్ బిగ్ షాట్స్ తెలుసు నీకు? అంటే నేను ఇన్స్టాలో చూస్తా కాబట్టి రీల్స్ వస్తూనే ఉంటాయి. ఫ్యాన్ బేస్ చాలా ఇష్టం నాకు, అలా చూస్తా ఉంటా. ఇప్పుడు సరే, సపోజ్ మనం తీసుకున్నా ఈసారి కప్పు ధోని టీం కి వస్తే బాగుంటుందా, విరాట్ కోహ్లీ టీం కి వస్తే బాగుంటుందా? అలా చెప్తే నాకు లేదు, రోహిత్ శర్మ టీం కి వస్తే బాగుంటుంది. ఎవరి టీం కి వస్తే బాగుంటుంది? ఎవరు బాగా వాళ్ళు. నీకు ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటారు? అలా పర్సనల్ గా చెప్పారనుకో, ఫ్యాన్స్ ఇంకా చాలా అట్ అవుతుంది. నాకు అలా అవుతూ ఎవరు గెలిస్తే వాళ్ళు. ఐపీఎల్ లో నీకు ఇష్టమైన టీం ఏంటి? ఎస్ఆర్హెచ్ బ్రో. ఎస్ఆర్హెచ్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, సెకండ్ మ్యాచ్ గెలిచింది, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చినాం అనుకుంటాం. అంతేనా? నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చారు కదా, మంచి కంబ్యాక్ ఇచ్చారు. దేవుడికి ఇచ్చిర్రా, కంబ్యాక్ ఇచ్చారు. బాగుంది బ్రో ఇది. ఇప్పుడు ఈ రోజు అయితే డీసీకి ముంబైకి మ్యాచ్ ఉంది ఆఫ్టర్నూన్. ఈవినింగ్ మళ్ళీ జీటీకి ఆర్ఆర్కి ఉంది. ఎలా అనిపిస్తున్నాయి 2 మ్యాచ్లు? ఐపీఎల్ ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అది. అవును, ఖచ్చితంగా. నీకు ఎవరికి వెళ్తుంది అనుకుంటున్నావు? జీటీ లేదు, ఎంఐ డీసీలో ఖచ్చితంగా ఎంఐ బ్రో. ఎంఐ గెలుస్తుంది. మంచి ఫామ్ లో ఉంది లాస్ట్ మ్యాచ్. లేదు, ఎందుకంటే లేదా ఎంఐలో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఎంఐ ఖచ్చితంగా మంచి కంబ్యాక్ ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కూడా ఎందుకంటే మంచి ప్లేయర్స్ ఉన్నారు బ్రో అలా. ఇప్పుడు జీటీకి ఆర్ఆర్ లో ఎవరు గెలుస్తారు? అది చెప్పలేము బ్రో. అది ఇప్పుడు ఆర్ఆర్ సూర్యవంశి, అభినవ్ సూర్యవంశి 15 ఏళ్ళ కుర్రాడు, ఐపీఎల్ హిస్టరీ మొత్తాన్ని తిరగ రాస్తున్నాడు. అవును. గేల్ రికార్డు కూడా రేపో మాపో మాయమయ్యేటట్లుంది. అవును. సో ఎలా అనిపిస్తుంది అతను బ్యాటింగ్ చూసినప్పుడు? అంటే అది
మంచి ప్లే, ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన కొంచెం మంచి ఎట్లా అంటే ఆయనకు పట్టుదల ఉన్నది కాబట్టి మంచి కమ్బ్యాక్. సో మొత్తానికి ఈసారి ఐపీఎల్ సీజన్ ఎంటర్టైన్ చేస్తుందా బాగా? ఖచ్చితంగా లాస్ట్ సీజన్ కంటే చేస్తే అనుకుంటున్నా. చేస్తుంది, స్టార్టింగ్ కదా బ్రో. ఐపీఎల్ ఈ రోజు డబుల్ ధమాకా, డబుల్ కప్ మీట 2 మ్యాచ్లు ఉన్నాయి. సో నీకు ఏ టీం అంటే ఇష్టం ఐపీఎల్? సిఎస్కే ఆబ్వియస్లీ. నిన్న సిఎస్కే ఎలా ఉంది? కొంచెం బౌలింగ్ ఆర్డర్ బాగోలేదని బాధపడుతున్నాను. అంటే ధోని లేకపోయడం వల్లనే ఓడిపోతుంది అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి, దానికి ఏం చెప్తారు? ధోని లేకపోయాడని కాదు, కానీ కెప్టెన్సీ కొంచెం రుతురాజ్ గైక్వాడ్ కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందని అనుకుంటున్నా. ఓకే, సో ఈ రోజు ఢిల్లీకి ముంబైకి మ్యాచ్ ఉంది. ఇందులో ఏది గెలిచింది అనుకుంటున్నాను? ముంబై ఆబ్వియస్లీ. ఢిల్లీ మంచి ఫామ్ లో ఉంది, లాస్ట్ మ్యాచ్ విన్ అయింది, చూసారు కదా. ఢిల్లీ ఎంత చెప్పండి. స్కోరింగ్ ఎంత ఇచ్చినా కానీ ముంబై గట్టి టీమ్ గా అన్న. బౌలింగ్ ఆర్డర్ ఉంది, బ్యాటింగ్ ఆర్డర్ ఉంది, అంతేనా. మళ్ళీ నెక్స్ట్ జీటీకి మ్యాచ్ ఉంది కదా. జీటీకి ఆర్ఆర్కి ఉంది. ఆర్ఆర్ ఎందుకు? ఓపెనర్స్ బ్యాట్స్మెన్ కొట్టేసి ఇలా ఉన్నారు స్కోర్. సూర్యవంశీ, అందరూ సూర్యవంశీ గురించే మాట్లాడుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీ అండర్-19 వరల్డ్ కప్ లో అండర్-19 75 balls లో 175 కొట్టాడు కన్నా. స్ట్రైక్ రేట్ 300 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా 15 balls లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కూడా ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి అని చెప్పేసి అంత భయపెట్టాడు మనోడు. ఏ బౌలింగ్ లో అయినా కూడా స్కోర్, ఎంత పెద్ద బౌలర్ అయినా కూడా స్కోర్ కొడుతున్నాడుగా. కానీ ఏంటి అంతా మనోడు ఒక మంచి వైరల్ అయిపోతున్నాడు, టౌన్ ఆఫ్ ది టాపిక్ అవుతున్నాడు ఎప్పుడు చూసినా. బ్యాటింగ్ స్కిల్స్ బాగున్నాయి అన్న. ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది సూర్యవంశీ గురించి. ఇండియన్ మ్యాచ్ లో తీసుకుంటే బాగుండిద్ది అన్న. ఓకే బ్రో, ఐపీఎల్ చూస్తుంటావా? చూస్తుంటా బ్రో. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? ఈసారి సిఎస్కే డౌన్ఫాల్ చాలా ఉంది. అంటే లాస్ట్ ఇయర్ కూడా అలానే ఉంది, ఈసారి కూడా అలానే ఉంది. మన ఈ నెక్స్ట్ ఆర్సీబీతో గెలిస్తే ఏదో ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ దానికోసమే కదా వెయిటింగ్. ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నా, నేను ఆర్సీబీ ఫ్యాన్. ఓకే, అంటే అట్లా లేదు. ఈ ఎప్పుడు సిఎస్కే అంటే సంజు శాంసన్ కూడా స్పై అని అంటున్నారు, అంటే స్పై లాగా ఆడుతున్నాడు. ఆ ట్రోలింగ్ వస్తున్నాయి కాబట్టి నేనైతే అనుకుంటున్నా ఈ రోజు మ్యాచ్ ముంబైకి ఢిల్లీకి, ఇందులో ఏది గెలుస్తుంది అనుకుంటున్నా? ముంబై బ్రో. ముంబై గెలుస్తుంది. ఇటు జీటీకి ఆర్ఆర్కి ఉంది. జీటీఏ గెలుస్తుంది, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి మనం మేబీ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఆర్ఆర్ గెలిచిన ఫామ్ లో ఉంది కదా మన సూర్యవంశీ. అవును, మంచి జైస్వాల్. అవును, జైస్వాల్, యంగ్ హిట్టర్స్ ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ, వీళ్ళందరూ. నేనైతే జీటీఏ గెలుస్తుంది అనుకుంటున్నాను. వైభవ్ సూర్యవంశీ గురించి ఏం చెప్పదలుచుకున్నాను? మంచి ప్లేయర్, అంత ఇప్పుడు 15 years కే పైగా బాగా ఆడుతున్నాడు. పైగా సిఎస్కే మీద 16 balls లో 44 ఏమో కొట్టాడు. బాగా ఆడుతాడు, మంచి ప్లేయర్. ఓకే, సో నెక్స్ట్ ఈ రోజు ఒక మంచి వీకెండ్ అనుకోవచ్చు. ఇది 4 మ్యాచ్లు ఉన్నాయి, ఐపీఎల్ మ్యాచ్. మంచి బాగుంటది. ఈ రోజు కూడా ఢిల్లీ వర్సెస్ ముంబై కాబట్టి ముంబై గెలుస్తుంది అనుకుంటున్నాను. మొత్తానికి ఈ సీజన్ కప్పు ఎవరు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే చెప్పలేం బ్రో. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఫ్యాన్ గా అయితే నేను కప్పు ఆర్సీబీ అనుకుంటున్నాను. మేబీ ఛాన్సెస్ అంటే ముంబై ఉండొచ్చు బ్రో. హాయ్ బ్రో. ఐపీఎల్ ఈ రోజు మ్యాచెస్ ఎలా ఉన్నాయి బ్రో? సో ఇవాళ డబుల్ హెడర్ ఉంటుంది కదా వీకెండ్ కాబట్టి. సో ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో ఫిరోజ్ షా కోట్లాలో అయితే అవుతుంది. సో గ్రౌండ్ అయితే ఎక్కువ హై స్కోరింగ్ గ్రౌండ్ అది. ఫిరోజ్ షా కోట్లా అంటే 180-200 లాక్డౌన్ బిఫోరే వచ్చాయి స్కోర్స్. సో ఇప్పుడు 240 వరకు రావచ్చు మేబీ, డ్రై కండిషన్ ఉంటే, ఫ్లాట్ పిచ్ అయితే. సో ఈ టైంలో కానీ చూసామంటే కేఎల్ రాహుల్ నుంచి ఒక ఫైర్ హెడెడ్ స్టార్ట్ అయితే మళ్ళీ చూస్తాం. లైక్ లాస్ట్ టైం తను అవుట్ అయిన ఫ్యాషన్ కూడా లైక్ అగ్రెసివ్ ఇండియన్ తోనే ఆడాడు కేఎల్ రాహుల్. సో ఆబ్వియస్ గా లైక్ నా ఫేవరెట్ అయితే ఇవాళ మ్యాచ్ కి ఆబ్వియస్ గా ఢిల్లీ ఉంటుంది. ఢిల్లీ ఉంటుందా? యా, మోస్ట్లీ ముంబైకి బేస్ ఎక్కువ ఉంటుంది, స్టార్ పవర్ లైక్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా. లైక్ వాళ్ళు రీసెంట్ గా ఫామ్ కూడా రోహిత్ శర్మ, రికెల్టన్ లాస్ట్ మ్యాచ్ లో చూసాం కదా 160 వాళ్ళిద్దరే పార్ట్నర్షిప్ అయితే చేశారు. సో అవన్నీ ఉన్నా కూడా నేను ఢిల్లీ అని ఎందుకు అంటున్నానంటే లైక్ వీళ్ళకి ఫినిషింగ్ ప్రాపర్ ఉంది. లైక్ అంటే ముంబైకి లేదనేసి కాదు, లైక్ రూదర్ఫోర్డ్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి కదా ఎంతవరకు ఫినిష్ చేయగలడు అని. బట్ ఇక్కడ కానీ చూసామంటే సాలిడ్ లైనప్ ఉంటుంది. క్రిస్టియన్ స్టబ్స్ కానీ, రిజ్వీ కానీ, కేఎల్ రాహుల్ స్టార్టింగ్ నుంచి యాంకర్ అయి ఉంటే ఎలా ఫినిష్ చేస్తాడో మనకి తెలుసు. అశుతోష్ శర్మ.
సో వీళ్ళు ఒక మంచి పవర్ అన్నమాట. ఢిల్లీకి అయితే ఒక ఆల్రెడీ ప్రూవెన్ అది ఇంకా ఫినిషింగ్ అది. సో ఇక్కడ ఓన్లీ హార్దిక్ పాండ్యా మీద డిపెండ్ అయితే అవుతుంది ఇక్కడ ఫినిషింగ్ అన్నది. ఇన్ కేస్ ఎర్లీగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వికెట్స్ కానీ పడ్డాయంటే రికల్టన్ మళ్ళీ అంత అగ్రెసివ్ ఇంటెంట్ తో ఆడలేడు. సో అక్కడి నుంచి స్కోరింగ్ ఇంకా స్లో అయిపోతుంది. ఇంకా మళ్ళీ తిలక్ వర్మ కూడా అంత పవర్ హిట్టింగ్ చేస్తాడా అన్నది డౌట్ అయితే వస్తుంది. ఓకే. సో మొత్తానికి మరి నెక్స్ట్ జీటీకి ఆర్ఆర్ ఉంది కదా. యా అందులో అయితే ఆబ్వియస్ గా వన్ సైడ్ మ్యాచ్ లా అనిపిస్తుంది. నరేంద్ర మోడీ స్టేడియం ఆబ్వియస్ గా జీటీకి అది బాగా సపోర్ట్ చేస్తుంది. అది శుభ్మన్ గిల్ కి మళ్ళీ ప్రూవ్ చేసుకునే ఛాన్స్. లైక్ తన ఫేవరెట్ గ్రౌండ్ కదా, ఎక్కువ హండ్రెడ్స్ కూడా కొట్టాడు ఆరెంజ్ క్యాప్ విన్ అయిన ఇయర్ లో. సో సాయి సుదర్శన్ సేమ్ ఫామ్ లో ఉన్నాడు. జాస్ బట్లర్ ఇన్ కేస్ తను కానీ గెట్ గోయింగ్ అయ్యాడంటే ఈజీగా చేజ్ అయితే అయిపోతుంది ఎంత పెద్ద స్కోర్స్ అన్న. ఆ మార్క్ వరల్డ్ కప్ నుంచి మిస్ అవుతుంది జాస్ బట్లర్ ది. బట్ ఇది ఒక ఛాన్స్ అని కూడా ఇంకా మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి. మేబీ వన్ నైట్ లో చాలా మంది ప్లేయర్స్ మళ్ళీ గెయిన్ చేస్తారు కదా ఫామ్. ఇటు కూడా ఆర్ఆర్ లో కూడా అందరు ఫామ్ లో ఉన్నారు. ఆర్ఆర్ కి ఒక మేజర్ ప్రాబ్లం ఉందన్నమాట. వాళ్ళకి రిలయబిలిటీ ఫ్యాక్టర్ అన్నది ఎవరి మీద అవ్వాలన్నది వాళ్ళకి తెలియట్లేదు. లైక్ ఇప్పుడు జైస్వాల్ అగ్రెసివ్ గా ఆడినా, వైభవ్ సూర్యవంశీ అగ్రెసివ్ గా ఆడి ఇద్దరు వికెట్స్ కానీ పోయాయంటే పవర్ ప్లే లో వాళ్ళు ఇంకా మళ్ళీ అగ్రెసివ్ గా ఇంకా ఎండింగ్ వరకు ఆడలేరు. మిడిల్ ఓవర్స్ లో యాక్సిలరేట్ చేయడానికి వాళ్ళకి ఏ ప్లేయర్ లేడు వాళ్ళకి. లైక్ ఇప్పుడు రియాన్ పరాగ్ చూసినా కూడా లైక్ ఎంత వరకు ఆడగలడు, ఎంత వరకు ఫినిష్ వాళ్ళు అనుకున్నది చేయగలడు అన్నది ఒక డౌట్ అది రియాన్ పరాగ్ మీద. సో నోటెడ్ నేమ్స్ ఎవరు లేవు. లైక్ మొత్తం సిఎస్కే అట్లా ఉంది, ఒక కొత్త టీం ఇది కూడా అలాగే ఉంది సేమ్. స్టార్టింగ్ ఒక 3 members 4 members సాలిడ్ ఉన్నారు. ఎండింగ్ లో రవీంద్ర జడేజా. జస్ట్ ఈ నేమ్స్ తప్ప వాళ్ళకి బౌలింగ్ లో కూడా ప్రసిద్ధ్ కృష్ణ లైక్ ఇంత లైక్ మనం రిలయబిలిటీ అయితే అవ్వలేమన్నమాట వాళ్ళ మీద, ఎంత వరకు వీళ్ళు చేయగలరు అని. సేమ్ ఇప్పుడు రాహుల్ టివాటి ఇప్పుడు ఇట్ సైడ్ ఉన్నాడు మనకి జీటీలో. తను ఆల్రెడీ ప్రూవెన్ లైక్ హీ కెన్ ఫినిష్ ద మ్యాచెస్ అని. సో వీళ్ళకి ఇక్కడ అలా ఎవరు లేరు. మొత్తం ప్రెషర్ అంతా జడేజా మీద ఉంటుంది. ఇంకా సిమ్రన్ హెట్మయర్ ఇంకా తన ఫామ్ ఎలా ఉందంటే లైక్ లేకపోతే లేదు, అదొక బ్లైండ్ ఫ్యాక్టర్. సేమ్ లైక్ సునీల్ నారాయణ, ఆండ్రే రసెల్, లైక్ అదొక బ్లైండ్ ఇంకా అది. సో ఇప్పుడు డాన్వన్ ఫెరారీ అనేసి ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నాడు లైక్ రాజస్థాన్ లో. తను కానీ ప్రూవ్ కానీ చేసుకున్నాడంటే మిడిల్ ఓవర్స్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇఫ్ హీ గెట్స్ గోయింగ్ లైక్ ఇప్పుడు కూపర్ కాన్లీకి ఛాన్స్ ఇచ్చారు పంజాబ్ లో, తను ప్రూవ్ చేసుకున్నాడు డెబ్యూ మ్యాచ్ నుంచి. వీళ్ళు కూడా డాన్వన్ ఫెరారీకి ఇలా ఛాన్స్ కానీ ఇచ్చారు అంటే ఇది ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లా మారిపోద్ది. ఇండివిజువల్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే అందరూ మంచి ఫామ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక టీమ్ కోఆర్డినేషన్ చేసినప్పుడే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ అయితే వస్తున్నాయి. ప్లస్ వాళ్ళకి ఆ రోల్ గానీ ఎవరు ఆడాలి అనేది లైక్ క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ అంటాం కదా, ఇక్కడ అది ల్యాక్ అయితే అవుతుంది. లైక్ స్టార్టింగ్ మ్యాచ్ లో తెలియకపోయినా వీళ్ళు ఇన్ ఫ్యూచర్ ఒక 5-6 మ్యాచెస్ లో డెఫినెట్ గా ఇదైతే కనబడుతుంది. అది ఆ మిడిల్ ఆర్డర్ లో ఆ యాక్సిలరేషన్ అన్నది మేజర్ డిసప్పాయింట్మెంట్. ప్లస్ ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ మళ్ళీ అవైలబుల్ గా ఉండాలి వీళ్ళకి. సో ఎంత వరకు ఉంటాడు, ఎలా ఆడతాడు, మంచి సపోర్ట్ కాదు లైక్ తను ఒక ఆ బ్యాలెన్స్డ్ ఫినిషింగ్ అయితే ఇవ్వగలడు. ఎండింగ్ లో 6లు కొడతాడు, పవర్ ప్లే లో 2-3 వికెట్స్ తీయగలడు. ఇన్ కేస్ పిచ్ కండిషన్ బాగుందంటే లైక్ ఒక మిచెల్ స్టార్క్ లాగా అనుకోవచ్చు ఇంకో తను ఒక టీమ్ కి ఇంకా. సో కంప్లీట్ ప్యాకేజ్ ఇంకా తను. సో ఇవాళ మ్యాచ్ లో అయితే కంప్లీట్ వన్ సైడెడ్ అని ఎంటర్టైనింగ్ ఉండబోతుంది. యా కంప్లీట్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో వన్ సైడెడ్ మ్యాచెస్ కాకుండా లైక్ లో స్కోరింగ్ థ్రిల్లర్స్ వస్తే బాగుంటది ఇంకా. యా